సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, చెప్పండి చెప్పండి. ఎక్కడున్నారండి బాబు? ఏం చేస్తున్నారు అసలు? ఏం చేస్తున్నానో కనుక్కో. మునక్కాయ చెట్టు. మునక్కాయ చెట్టే. మునక్కాయ పప్పు వేస్తున్నారు ఈరోజు మన కోసము? నో. మునక్కాయ టమాటా చేస్తున్నారు? లేదు. ఇంకేముంటుంది? మునక్కాయ కూర ఫ్రై, మునక్కాయ ఫ్రై చేస్తున్నారు. నహి. ఇన్ని భాషలు మాట్లాడాను కదా. నో, లేదు, నహి. ఇంకా నేను కనుక్కోలేనండి బాబు, మీరే చెప్పండి. మనము నిల్చున్నదేమో మునక్కాయ చెట్టు దగ్గర, మీరు చేసేది నేను చెప్పేటివన్నీ కాదు అంటున్నారు. పప్పు కాదు, ఫ్రై కాదు, కర్రీ కాదు, మరి ఇంకేం చేస్తారండి? నాకైతే అర్థం కావట్లేదు. అంటే అందరూ చేసింది నేను చేస్తే నా ప్రత్యేకత ఏముంటుంది? అబ్బో. కాబట్టి నేను ఒక వెరైటీగా మీకు మునగపూతతో ఒక కర్రీ చేస్తా. మునగపూతతో? మునగపూత కోడిగుడ్డు ఫ్రై. మునగపూత కోడిగుడ్డు ఫ్రై. ఓకే. తింటే జీవితంలో మర్చిపోలేరు. ఓకే. వినడం కూడా ఫస్ట్ టైం కదా? నేను విన్నవే ఫస్ట్ టైం అండ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. నాకు అసలు మాటలు రావట్లేదు ప్రసాద్ గారు. అందరూ మునగాకు చేసుకుంటారు, మునక్కాయలు చేసుకుంటారు, కానీ మనం మాత్రం మునగపూత. ఇది రేర్ కాంబినేషన్. అంటే ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి. మునగ చెట్టు 325 రోగాలకు పెట్టు అంట. ఈ మునగాకులో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అంటే షుగర్ ఉన్నవాళ్ళు, ఏమన్నా స్టామినా కావాల్సిన వాళ్ళు, అంటే రకరకాలు. మామూలుగా మునగాకు తీసుకొని దీన్ని ఎండబెట్టుకొని పొడి చేసుకొని, మనం టీ ఆకు ఉంటుంది కదా, ఆ టీ ఆకు బదులు బెల్లము, చక్కెర ఎన్ని ఊళ్ళగా ఆ పొడిని వేడి నీళ్ళలో వేసుకొని పొద్దున్నే తాగితే డయాబెటిక్ వాళ్ళకు ఉదయం ఎంత ఎనర్జీ ఉంటుందో సాయంత్రం కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. అన్ని ఔషధ గుణాలు ఉన్నట్టు ఈ మునగాకుని ఏం చేస్తున్నారు తెలుసా? మన దేశంలో తోటలు వేసి పండించి విదేశాలకు ఇదేదో పేరు పెట్టి అమ్ముతున్నారు దీన్ని. విదేశాల్లో దీనికి మంచి గిరాకీ ఉంది. అంటే మన చుట్టుపక్కల ఉన్నది మనకు తెలియదు కదా, వాళ్ళకు తెలుసు ఇది తింటే ఏమవుతుంది. మా కడప జిల్లాలో కేపీ ఉల్లి అనే ఒక ఉల్లి దొరుకుతుంది. ఆ ఉల్లి దక్షిణాఫ్రికాకు పోతుంది అనమాట. అంటే అక్కడ ఉండే ప్రజలకు అక్కడ ఇది మెడికేటెడ్ ఉల్లిగడ్డ. అట్లా ఇది మునగాకులో, మునగ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మునగ చెట్టు తెలుసా, ఇంట్లో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు దీన్ని. ఎందుకు? రకరకాల మునగాకు, మునగపూత కోడిగుడ్డు, మునగాకు ఫ్రై, మునగాకు పప్పు, మునక్కాయలతో రకరకాల మటన్లు వేసుకుంటారు, చికెన్లు వేసుకుంటారు, పప్పులో వేసుకుంటారు, సాంబార్లు వేసుకుంటారు. రకరకాలు ఉన్నాయి మునగ చెట్టుతో ప్రయోజనాలు. కాబట్టి నేను కొత్తగా నీకు తెలియదు ఒకటి చెప్దామని ఈ మునగాకు, మునగపూత ఫ్రై గురించి చెప్పాను అనమాట. ఓకే, లవ్లీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం, నేను వినను కూడా వినలేదు. నా అంటే థాట్ కూడా రాలేదు. మైట్ బి ఫస్ట్ టైం, మన వ్యూవర్స్కి కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఇది. అండ్ అందులో గుడ్డు కూడా వేస్తానంటున్నారు మీరు. అందుకే 3-4 భాషల్లో చెప్పాను. ఓకే. ఇప్పుడు మునగపూత తీసుకొచ్చాను, మునగపూత కోడిగుడ్డు అన్నారు, కోడిగుడ్డు ఫ్రై. అయితే నేను ఈ మంట చేసుకొని అన్ని పెట్టుకుంటే లోపల నువ్వు ఏం చేస్తావంటే, ఈ మునగపూతలో ఉండే తొడిమేలు ఉంటాయి కదా, అలా కొంచెం తీసేస్తున్నావు. ఆయనకు అడిగి నేను అడిగినప్పుడు ఇచ్చేయి. ఓకే. సో నాకు పని చెప్తున్నారు మొత్తానికి. మీరే అన్నారు 2 చేతులు వేస్తే వంట, మరి దీని సహాయం అంటారు, దీన్ని సహాయం చేయడం అంటారు. ఓకే, అలా వచ్చారా? అంటే ఇంగ్రీడియంట్స్ వేయడము 2 వేస్తే ప్రాబ్లం, కానీ కట్టింగ్ అలాంటివి పర్లేదు అంటారు. హెల్పింగ్ పర్లేదు అంటారు. ఓకే, ఈ హెల్పింగ్ పర్లేదు కానీ ఆ హెల్పింగ్ చేయకూడదు. ఓకే. అంటే నేను చిన్నప్పుడు ఒక ఆయన దగ్గర వంట చేస్తుంటే నేను కూడా చేస్తా వంట అన్న. ముందు కింద కొరువులు దొయ్యన్నాడు. నాకు అవమానం అనిపించింది. అదేంటి అంటే, అరే వంట చేయాలంటే మంట ఎంత పెట్టుకోవాలని తెలియరా నీకు అన్నాడు. అట్లా నువ్వు ఇది నేర్చుకోవాలంటే దీంట్లో ఇది ఎంత క్లీన్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలో తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఈ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటాను. ఓకే. నేను తీసేసరికి, నేను తొడమేలు తీసేసరికి మీరు అదే మంట పెట్టుకొని అది పెట్టి వేసుకొని. ఓకే. ఈ ఐడియా అంటే మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు? జీవితం ఎందుకంటే ఇది అసలు ఉంటుందనే తెలియదు ఎవరికి. ఎక్స్చేంజ్ ఆఫ్ వంటకాలు. ఏదన్నా ఊరు పోయినప్పుడు, నేను ఏదన్నా బంధువుల ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినా అనుకో, వాళ్ళకు 2-3 వంటలు నేర్పి ఒక వంట నేర్చుకొని వస్తాను. ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఏ ఊర్లో నేర్చుకున్నారు? ఇది కర్ణాటక వంట.
కర్ణాటకనా? ఇది కర్ణాటక నుంచి కర్ణాటక వచ్చిందా? అంటే మైసూరు ఉమ్, మైసూరు దాటిన తర్వాత కూర్గు పోయే దారిలో ఉంటుంది ఓకే. కూర్గ్ నుంచి వచ్చిందా ఇప్పుడు ఇది? కూర్గు పోయే దారిలో మనం కూర్గు పోలేదు ఇంకా. ఇంకా పోలేదా? ఆహా. ఓకే, అక్కడ నుంచి కూడా ఉందేమో ఇంకా. కూర్గు పోయే దారిలో ఉమ్, ఈ వంట ఉంది. ఓకే. నాకు తెలిసి మీరు వంటల్లోనే మనకు మొత్తం తిప్పేసేటట్టు ఉన్నారే, ప్రదేశాలు అన్ని చూపించేసేటట్టున్నారు. సరే మరి ఇది పెట్టేసుకుంటా. డన్. సరే, మరి మీరు నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పారు, మరి వాళ్ళకి మీరేం నేర్పించారు? ఎక్స్చేంజ్ అన్నారు కదా, ఎక్స్చేంజ్ మీరేం నేర్పించారు వాళ్ళకి? నేను రోటి పచ్చళ్ళల్లో బాగా ఫేమస్. చాలామంది నా రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడతారు. అంటే వాళ్ళకి ఏడ రోజు దొరకదేమో కానీ అట్లని కాదు, కానీ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టము. నేను ఆల్ వెజిటబుల్ కర్రీ, ఆల్ వెజిటబుల్ చట్నీ అని ఒకటి చేశాను. అది మామూలుగా ఇంత చేస్తే ఇంత అయింది. అరే ఇంత మనం ఉండేది నలుగురమే కదా, ఇంతే ఉడి తింటారు అని అది పక్కింటి వాళ్ళకి వేసి ఇచ్చారు. ఆ పక్కింటి వాళ్ళు తిని ఈ కర్రీ ఎలా చేశారు, కర్రీ ఎలా చేసినారని వచ్చారు. వాళ్ళ నుంచి ఇంకొకరు పోయింది, వాళ్ళ నుంచి ఇంకొకరు పోయింది. ఆ మొత్తం 2 స్ట్రీట్లు మొత్తం ఒకరోజు అదే పెట్టుకున్నారు. అట్లా నా పేరు మీద ఒక కర్రీని ఆడ వదిలేసి వచ్చారు. ఓకే. సో మీరు ఎక్కడ బేసిక్గా ఎక్కడ పోతే అక్కడ మోత మోగాల్సిందే. అదే అంటే వంటలతోటి వంట రావడం వల్లనో మరి దేని వల్లనో తెలియదు, కానీ నా కర్మ అంటాను, నాకు ఇష్టం అంటారు. ఎక్కడికి పోయినా నాకు వంట ఎంటాడుతూనే ఉంటుంది. మా ఊరికి పోయినా అనుకో, మా అన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు మా మేనల్లు వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి తగిలింటుంది. వాళ్ళు అడుగుతారు, నా బాబాయ్ నాకు అది చేసి పెట్టు, బాబాయ్ నాకు ఇది చేసి పెట్టు అని. అందరికీ ఇంకా ఒక్కొక్క రోజు నాకు వంటల వారోత్సవాలు జరుగుతాయి. ఓకే. సో మీ శిష్యురాల్లాగా నేను ఒక 2 ఫ్రై, 2 కర్రీస్, మళ్ళీ ఒక 2 ఏమంటారు రోడ్ పచ్చళ్ళు, 4 రోడ్డు పచ్చళ్ళు. 4? ఓకే. రోజు పచ్చళ్ళ స్పెషలిస్ట్. మరి నా శిష్యురాలు కూడా దాంట్లో కావాలి కదా, స్పెషలిస్ట్. ఆ మాత్రం ఉండాలి. ప్రసాద్ గారు అంటే పేరు అది. సో ఇప్పుడు మీరు హ్యాండీ పెట్టుకున్నారు, నూనె వేడెక్కుతుంది, నేను సగం మీకు పని చేసి పెట్టాను. అబ్బా చాలా పని చేసావు లాగుంటూ, నేను కింద పడి దొల్లేవాడిని, ఇంత హెల్ప్ చేశాను. చూడు, దీనికి రిలేటెడ్ ఒక కథ చెప్తా. మునగపూత ప్రస్తావన వచ్చింది కాబట్టి, మునగపూత తొడిమి తీయడానికి నేను కష్టపడిపోతున్నా అంటున్నాను కాబట్టి నాకు ఒక కథ గుర్తొచ్చింది. కొత్తగా పెళ్ళి అయిందంట. పెళ్ళైతే భార్యాభర్తలు ఏదో రొమాంటిక్ మూడ్లో ఉంటారు కదా, మునగ చెట్టు కింద కూర్చొని ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉంటే ఒక మునగ పువ్వు వచ్చి మీద పడిందంట ఆమె మీద. పడితే మనోడు మునగ పువ్వు పడితే ఏమైతే పెద్ద టెంకాయనా మామిడికాయన పడితే ఏమైనా గారానికి పట్టించుకోలేదంట. ఆమె గమనించి, అస్సలు నువ్వేం పడతావు నా మీద, ఏం కేర్ తీసుకుంటున్నావు నువ్వు, మునగ పువ్వు నా మీద పడితే నువ్వు కనీసం అయ్యో మునగ పువ్వు పడింది అని కూడా లేదు, చిన్న కంచం లేదు నా మీద, భార్య మీద ప్రేమ లేదు, నేను అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిందంట. ఆయన ఏంటి ఇప్పుడు మునగ చెట్టు ఎక్కాడని మాత్రం చెప్పకండి. చెప్పారు కదా, కానీ సందర్భం చెప్తున్నా. అట్లా నువ్వు అది మునగ పువ్వు తెంపినందుకు ఎంత పని చేశాను, ఇంత పని చేశాను అని చెప్తుంటే మీరు అదే చెప్పబోయారండి. అదే చెప్పబోయాను నేను. సరే చెప్పండి. అదే అట్లా మునగపూత తెంపడం పెద్ద పనే. అప్పటి నుంచి చేస్తున్నాను గురుగారు. మీరు అది ముట్టిచ్చారు, దాని తర్వాత బాండి పెట్టారు, దాంట్లో నూనె వేసారు, ఇప్పుడు పోపు కూడా వేస్తున్నారు. నేను చేసినట్టు పనులు కాదు, మీరు ఉల్లిపాయలు కూడా కోసారండి. అవును, ఓకే. థ్యాంక్ యూ. తిడుతున్నావు, ప్రశంసిస్తున్నావు, అర్థం కావట్లేదు. ఇది చేస్తున్నా. ఓకే. పోపు గింజలు వేసారు, పోపు గింజలు విసిరేసాను. ఓకే. ఉల్లిపాయలు కూడా కొన్ని తక్కువనే ఉంది క్వాంటిటీ. కాకపోతే ఇట్లా ఏదైనా కూడా దూరం నుంచి విమర్శగా చెప్పాలంటారు కదా, దీన్ని కూడా విమర్శగా వండాలి. ఓకే. చిన్న పాత్రలో చిన్న కర్రని చిన్న పాత్రలో వండుకుంటే అది చిన్నగానే ఉంటుంది, అందుకే పెద్దగా. చిన్న పామైన పెద్ద కర్రతో కట్టాలని చూడు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నా. అదే ఏమో మొత్తం నేర్పించేస్తున్నాయి. అదే పోయిన తర్వాత నేను నేర్చుకుంటాను, గూగుల్ పే చేయి. నేర్చుకున్నా కూడా గురుదక్షిణ అనేది గురుదీక్ష.
మీ స్టూడెంట్ లాగా మంచి పేరు తెచ్చుకుంటానండి గురువు గారు. మంచి వంటలు చేసి 10 మందికి పెడతాను. వాళ్ళు కూడా ఆహా ఓహో ఎక్కడ నేర్చుకున్నావు అంటే మీ పేరు చెప్తాను. అడ్రస్ చేసుకుని వచ్చిన కొడతారు. నా మీద మరీ అంత నమ్మకమా బాబోయ్. ఇప్పటిదాకా మా అమ్మే నమ్మేది అనుకున్నాను, ఇప్పుడు మీరు అంతే నమ్ముతారు. చూడండి నమ్ముతున్నారు. అమ్మ తర్వాత మీరే ఇంత ఓపిక భరిస్తున్నారు నన్ను అంటే సూపర్ అండి మీరు. మీ వెనక కరివేపాకు అనుకుంటావా కొంచెం? కరివేపాకు ఇంతకుముందు వేయలేదు మనము, వేస్తున్నావి. ఓకే ఇక్కడ పెట్టేసేయండి, ఎందుకైనా మంచిది. ఫ్రెష్ కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకు, అది అడవి కరివేపాకు. అడవి కరివేపాక. ఇదో కరివేపాకు వేస్తున్నాం. ఓకే మునగపూత వేసుకొని దానికి బదులు దాని ముందు చాలాసేపటి నుంచి మనం మర్చిపోయే ఐటమ్ ఉంది ఒకటి. ఉప్పు వేయకుండా మర్చిపోతున్నాం మాటికి, కాబట్టి ఇప్పుడు మాత్రం ఉప్పు పడాల్సింది. ఓకే సో ఉప్పు ఫస్ట్ వేయాలా? ఫస్ట్ ఉప్పు వేయాలి. ఓకే ఉప్పు వేసిన తర్వాత మునగపూత వేస్తాం. చిటపట 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 అంటుంది చూడండి, బాగా అంటుంది. సింపుల్ వంట ఇది. చకటక మునగపూత మనకు అందుబాటులో ఉంటే చకచక చకచక చేసుకోవచ్చు. ఎవరైతే చాలా హరిబరిగా ఉంటారో, లేకపోతే లెట్ బి వర్కింగ్ విమెన్స్ అవ్వచ్చు, సమ్వన్ ఆల్సో హూ ఇస్ హెల్త్ కాన్షియస్. ఎందుకంటే మీరు చాలా దీనిలో ఈ విషయాలు చెప్పారు కదా, దట్ ఇట్ హ్యాస్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ అని. సో హూ ఇస్ వెరీ హెల్త్ కాన్షియస్. ఇంగ్లీష్ మాట్లాడుతావు, నేను ఇంగ్లీష్ అంటే మన అంటే నా ఇంగ్లీష్ బాగాలేదంటున్నారు ఏంటి? పొగుడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. బాగుంది, ఎక్కువ ఇంగ్లీష్ అయితే నాకు అర్థం కాక. అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్నారు కదా మీరు షో స్టార్టింగ్. అంటే పెట్టి తిప్పాల్సి ఉంటుంది ఇంగ్లీష్ అర్థం కాక. అదే అంటున్నాను. సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో ఒకటి వాళ్ళకి, అండ్ ఎవరైతే త్వరగా చేసేసి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్లో పిల్లలకి జల్దీ చేసి ఇవ్వాలి అని అనుకుంటారో వాళ్ళు. పిల్లలు ఏం తింటారు ఇప్పుడు ఈ కాలం పిల్లలు? ఎందుకు తినరు? ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళు తెలియకుండా, వాళ్ళు తెలియనప్పుడే వాళ్ళు తినరు అనుకొని మనం ఒక ఇది వేసేస్తున్నాం బ్రాండ్ లాగా. వాళ్ళు తినరు, వాళ్ళు ఇది తినరు అది తినరు అని. ఏది తినాలి అనుకొని మనం పెట్టేస్తే ఎందుకు తినరు? మనం చేసే అలవాట్లు అవన్నీ. వాడు పిల్లలు ఏడుస్తుంటే సెల్ ఫోన్ తీసుకున్నా, సెల్ ఫోన్ తీసుకున్నా వాడిని సెల్ పెడితే అన్నం తింటాడు మళ్ళీ. అట్లా కాకుండా అరే ఆహారం అంటే ఇదే రాని పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళు తప్పకుండా తింటారు. మరి కోడిగుడ్డు కొట్టేస్తాను నేను. కొట్టేస్తున్నారా? కారం అవన్నీ ఆగమ్మాయి, ఏమో గుర్తు చేస్తున్నావు, నాకు నేర్పిస్తున్నావు, అర్థం కాలేదు. అంటే ఉప్పు వేసుకున్నాం కదా, వేసుకున్నాం కాబట్టి పసుపు కారం లాస్ట్లో వేస్తారు. అయితే కారము అవన్నీ వేస్తా. ఓకే తిని ఇంటికి దారి మర్చిపోతావు. ఓ అంటావు. అవును, మరి ఇదేంటి గుడ్డు ఉడకబెట్టలేదు, ఉక్కురులా చేస్తారా ఇప్పుడు? ఇది ఉక్కురు అంటారా మీరు? ఉక్కురు. మేమైతే పొరటు అంటాం. పొరటు. ఓకే. ఇంకా మా భాషలోకి వస్తే కోడిగుడ్డు, మునగపూట, ఒట్టుట్టి అంటే ఇలా కొట్టిట్టే. ఒట్టుట్టి అంటే కొట్టెట్టు కాదు, అది అంటే ఒట్టుట్టి వెళ్ళిపోయామా అలా అంటున్నారేమో. ఒట్టుట్టి అంటే ఒట్టి అంటే ఎండిపోవడం. ఇప్పుడు ఒట్టి చేపలు అన్నాం మనం, ఒట్టి మాంసం అన్నాం, ఆ ఒట్టి అనమాట. అంటే దాంట్లో ఆ ఒట్టిలో పచ్చిదనం ఉండదు, దాన్ని ఒట్టి అంటారు అనమాట. ఓ మీరు ఆ ఒట్టి అన్నారా? దాన్ని మా ఏరియాలో ఫ్రై, వేపుడు, ఇది నేను రాయలసీమని కదా, ఆ వేపుడు, ఆ ఫ్రై ఆంధ్రాల భాష. ఆంధ్రాలో నా అంటే చెడ్డమని కాదు చెప్తున్నా, వాళ్ళ భాష వాళ్ళది, నా భాష నాది. కాబట్టి నేను ఎప్పుడు నా భాషనే మాట్లాడాలనుకుంటా. సో ఇప్పుడు తగినంత కారం డైవర్ట్ అవుతున్నాం కదా. మీరు వేస్తున్నారు, వ్యూవర్స్కి ఇప్పుడు తెలియాలి కదా, అందుకే నేను చెప్తాను. కారం పెద్ద ఫెయిల్యూర్ ఏదో తెలుసా, వంట రాదు అని తెలుసుకోవడానికి. ఇప్పుడు మనము 3 స్పూన్ల పసుపు వేయాలి, 2 స్పూన్ల వేయాలంటే వాళ్ళకి వంట రాదని తెలియదు. తగినంత దానికి ఎంత పడుతుంది మన కళ్ళకు తెలియాలి. అట్లా
కళ్ళు చెప్తాయి అన్నమాట, అరే ఇంత బేరా అంత వేయద్దని. అయితే నాకు తెలుసు అనమాట, నేను తగినంత అన్నా. తగినంత అన్నావు, సర్దుకున్నావు నువ్వు, ఎందుకైనా మంచిదని. ధనియాల పౌడర్, ధనియాలు అది అట్లా అని ఫైనల్గా ఎట్లంటే ఒట్టొట్టి అయిపోతుంది. ఓకే. ఆ వేడి మీద ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది స్నాక్ ఐటమ్ లా తినొచ్చు కదా, తినొచ్చు. రోటీ అండ్ స్నాక్ ఐటమ్ లేకుంటే అంచుకు అంటారు తెలంగాణలో. అవునవును, మేము నంజుకోవడం అంటాం. నంజుకోవడం, పప్పు లేకపోతే చారు ఏదైనా దాని పక్కన ఏదంటే సరిపోతుంది. నంజుకోవడం. ఇప్పుడు మీ జనరేషన్ ఏం చేస్తుందో తెలుసా, ఇది నంజుకోవడం లేదు, ఈ ఫ్రై కనిపించే దీంట్లో అన్నం వేసి కలుపుకొని తింటున్నారు. అవును, అవును, ఎలా అయినా తినొచ్చు. అట్లా కుదరదు, అది దానికి రూల్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేని ఎలా తినాలో అలాగే తినాలి. సరే, నువ్వు చెప్పిన ఫ్రై, నేను చెప్పిన ఒట్టి అంతా రెడీ అయింది. ఉక్కురు కూడా చెప్పాను, ఉక్కురు కూడా, అది కూడా వేసుకోలేదు, ఏమనుకోలేదు. నేను ఇష్టం వచ్చింది చేసుకో అమ్మా, నువ్వు అన్నాక నీకు కాదని చెప్తే నా కోసం ఇంత దూరం వచ్చినావు, సరే అనుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇది ఏమంటారు దీన్ని, కొత్తిమీర, కొరియాండర్ తో గార్నిష్, ధనియా పత్తా నాకు కూడా బాగా వస్తుంది. వావ్, నాతో ఉండి మీరు కూడా నేర్చుకుంటున్నారు హిందీ, సరిపోయింది. సావాస దోశ అని దీన్ని అంటారు. ఓకే. ఏది మీరు ఎక్కడ చాపింగ్ బోర్డ్ కానీ లేకపోతే అది ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఇలా చేసామా తుంచామా వేస్తే కొరియాండర్ కొత్తిమీర వేస్తే చూడు అసలు కలర్ అసలు మారిపోయింది. అవును, కొత్తిమీర వేస్తే ఇదే దాని ఫ్లేవర్ కూడా వస్తుంది లాస్ట్, అందుకే దింపేటప్పుడు వేస్తారు కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అయిపోయినట్టే కదా. అయిపోయింది, ఏం లేదు, తీసుకోవడము, ఒక అరిటాకులు వేసుకోవడము, స్పూన్ లేకుండా చేతనే ఇటు తింటే బాగుంటుంది. అరిటాకులు వేసుకొని తినడమే. లవ్లీ. ఓకే అమ్మాయి, ఇప్పుడు నీకు మునగపూత, కోడిగుడ్డు, కొరియాండర్ అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసినాంలే కానీ, సరే తిని స్పూన్లు గిన్నెలు లేవు నా దగ్గర, స్పూన్లు ఉండవు, చేతనే తిని కొంచెం చెయ్యి అని ఊపుకొని ఎలా ఉందో చెప్తే నేను ఈ రాత్రికి ఇలా నిద్రపోతాను హ్యాపీగా. అరోమా చాలా బాగా వస్తుంది. ఓకే, సో వెరీ హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ మునగాకు అండ్ గుడ్డు అండ్ కొత్త కాంబినేషన్, నేను ఎక్కడ చూడలేదు, నాకు తెలిసి మీరు కూడా ఎప్పుడు లేదు అంటే మైట్ బి ఇక్కడ కూడా ఎక్కడ నేను చూడలేదు. ఐ వెంట్ టు సో మెనీ రెస్టారెంట్స్ అండ్ ఆల్, కానీ ఇక్కడ కూడా నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. సో చూద్దాం, నేను ట్రై చేస్తాను. యమ్మీ కోడిగుడ్డు అండ్ మునగపూత. చాలా అమేజింగ్ ఉంది. నేనైతే వండర్ఫుల్గా, ఐ మీన్ నేను ఫస్ట్ టైం తింటున్నా, బట్ ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. అండ్ నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది. సూపర్ అండి, వండర్ఫుల్ డిష్ని మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేశారు. సో మీరు టేస్ట్ చేయండి. మరి నేను ఒక్కదాన్నే తిని చూసారా, కాలేజీలో ఒకటే తినేసింది, నాకు పెట్టలేదు, మొత్తం ఎప్పుడు వచ్చినా తనే తినేస్తుంది అని మళ్ళీ ఆ మాట ఒకటి. నువ్వు తింటే నాకు కడుపు నిండుతుందిగా, అది అంతేనా? మరి ఎప్పుడు మీరు వేరే వాళ్ళకి పెట్టి ఆనందిస్తా చూసి నచ్చింది కదా సూపర్ అండి అని అంతే అంటారా? అంతే. ఓకే. సో ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.